సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫస్ట్ అయితే మనము కెవిన్ ఓవెన్స్ గురించి మాట్లాడదాం. రీసెంట్లీ కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పిండంటే డబ్ల్యూడబ్ల్యూలో అంటే ఇంజురీ అయిన తర్వాత అంటే నెక్ ఇంజురీ వల్ల మన కెవిన్ ఓవెన్స్ మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేడు కదా. సో ఈ టైంలో అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి కనిపిస్తలేడు, ఆ టైంలో అంట మన కెవిన్ ఓవెన్సే డబ్ల్యూడబ్ల్యూలో పనిచేస్తున్న వాళ్ళంటే సూపర్ స్టార్స్ అయినా సరే ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళకి కెవిన్ ఓవెన్సే ఫోన్ చేసి టచ్ చేస్తుండే. కానీ ఆల్ ఓవర్ అంటే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో ఆల్ ఓవరు కెవిన్ ఓవెన్స్కి టచ్ చేయడం లేదంట. టచ్ చేయడం అంటే కెవిన్ ఓవెన్స్ నువ్వు ఎలా ఉన్నావు, ఏంది అసలు ఏంది కథ, అంటే నీ ఇంజరీ నువ్వు రికవర్ అవుతున్నావా లేదా, ఈ టైప్లో ఎవ్వరు అసలు ఏం అడుగుతూనే లేరు అని ఈ టైప్లో కెవిన్ ఓవెన్స్ చెప్పిండు. కెవిన్ ఓవెన్స్ అక్కడ సామీ జేన్, కోడీ రోడ్స్, బెక్కీ లించ్ అంటే ఇలా పేరు కనీసం వీళ్ళవి అంతా ఏం టచ్ చేయలేదు అన్నట్టే కెవిన్ ఓవెన్స్ అక్కడ మాట్లాడుతుండు. అండ్ కెవిన్ ఓవెన్స్ ఫ్యూచర్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఫ్యూచర్ గురించి నేను చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఏం నడుస్తుంది, ఇప్పుడు ఏంది అసలు నాకు ఏం అర్థమవుతలేదు, నా ఫ్యూచర్ నేను కరెక్ట్గా మంచిగా చూసుకోవాలన్నట్టు అక్కడ కెవిన్ ఓవెన్స్ మాట్లాడిండు. సో దీని అర్థం ఏంది, నిజంగానే డబ్ల్యూడబ్ల్యూలో ఉన్న సూపర్ స్టార్స్ ఎవరు అంత టచ్లో లేరా? సామీ జేన్ గెలిచిన తర్వాత కెవిన్ ఓవెన్స్ బెక్కీ లించ్ వచ్చి కలిసినారు. సామీ జేన్ ఇదంతా మనం చూసినాం ఆల్రెడీ. సో అదేంది మళ్ళా అంటే నాకు తెలిసి ఇక్కడ నాకు ఏం అర్థమవుతుందంటే కెవిన్ ఓవెన్స్ ఇప్పుడు రికవర్ అవుతుండు అండ్ ఇది ఒక స్టోరీ లైన్ అనుకుంటా. నాకు ఎవరంతా ఏం టచ్ చేయలేదు, నాతో ఎవరంతా టచ్లో లేరు అన్నట్టు కెవిన్ ఓవెన్స్ మాట్లాడుతుండు కదా. సో దీని అర్థం ఏంటంటే కెవిన్ ఓవెన్స్ రికవర్ అవుతుండ అనుకుంటా. కెవిన్ ఓవెన్స్ మేబీ అంత మంచిగా ఉంటే సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేయొచ్చు. అండ్ రిటర్న్ చేసిన తర్వాత కెవిన్ ఓవెన్స్ ఒక హీల్ లాగానే కనిపిస్తాడు. అండ్ కెవిన్ ఓవెన్స్ ఇదే మాట చెప్తాడు, అంటే నేను ఇంజరీలో ఉన్నప్పుడు నాకు ఎవరంతా ఏం టచ్ చేయలేదు, నాకు ఎవరంతా కలవలేదు, సో ఇదా మీరు అన్నట్టు, అందుకే ఇట్లా మారిపోయిన అన్నట్టు ఈ టైప్లో కెవిన్ ఓవెన్స్ మాట్లాడతాడు. అండ్ కెవిన్ ఓవెన్స్ ఆల్రెడీ ఒక హీలే ఉండే ఇంజరీ అయినప్పుడు. సో అదే హీల్ క్యారెక్టర్ కంటిన్యూ చేస్తాడు అనుకుంటా. మేబీ ఇది ఒక స్టోరీ లైన్ కావచ్చు. లేదంటే బాస్ ఒకవేళ నిజంగానే కెవిన్ ఓవెన్స్ ఇలా జరిగిందంటే నిజంగా చాలా బేకార్ అనే మాట. ఒక సూపర్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూలో కష్టపడుతుండు, డబ్ల్యూడబ్ల్యూలో రెస్లింగ్ చేస్తున్నప్పుడు ఇంజురీ అయిపోయింది. సో అలాంటప్పుడు ఆ ఇంజర్డ్ సూపర్ స్టార్కి అంటే నువ్వు కనీసం ఎలా ఉన్నావు అని ఎవరు అడుగుతలేరు అంటే ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ కెవిన్ ఓవెన్స్ నిజం చెప్తుండంటే ఇది కరెక్ట్ కాదనేమాట, ఇది చాలా బేకార్. అండ్ ఇది ఒక స్టోరీ లైన్ అయి ఉంటే మాత్రం ఇది నిజంగా ఒక మంచి న్యూస్ అయిపోతుంది. కెవిన్ ఓవెన్స్ మనకి ఇన్ ఫ్యూచర్లో కనిపిస్తాడు అండ్ ఒక జబర్దస్త్ హీల్ లాగానే కెవిన్ ఓవెన్స్ కనిపిస్తాడు. సో ఇది నిజంగా ఒక మంచి న్యూస్ అయిపోతుంది ఒకవేళ ఇది ఒక స్టోరీ లైన్ అయి ఉంటే. సో ఇప్పుడు ఈ కెవిన్ ఓవెన్స్ స్టేట్మెంట్ పైన మీరేమంటారో మీరు ఒకసారి కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బేలీ గురించి. గాయస్, కొన్ని రూమర్స్ ప్రకారం ఏంటంటే మన బేలీది డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ ఈ సంవత్సరం ఎండింగ్లో ఎండ్ అయిపోతుంది. అండ్ ఒకవేళ ఇంజురీస్ వల్ల ఏమైనా టైం ఉంటే వాళ్ళు కొంచెం టైం యాడ్ చేస్తారు. సో ఈ సంవత్సరం ఎండింగ్ లేదా వచ్చే సంవత్సరం మధ్యలో అట్లా ఎండ్ అయిపోతే ఒకవేళ ఇంజురీ టైం బ్రేక్ ఏమైనా యాడ్ చేస్తే, సో ఇప్పుడు కాంట్రాక్ట్ అనేది ఈ సంవత్సరం ఎండింగ్లో ఎండ్ అయిపోతుంది. సో న్యూ కాంట్రాక్ట్ బేలీకి ఆఫర్ ఇవ్వలేదా అంటే న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇస్తున్నారు, కానీ బేలీయే న్యూ కాంట్రాక్ట్ అనేది సైన్ చేయడం లేదంట. అండ్ ఎందుకు సైన్ చేస్తలేదు? సో ఓపెన్ చెప్పాలంటే ఎవరెవరు చాలా సంవత్సరాల నుంచి, కనీసం కొన్ని సంవత్సరాల నుంచి ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నారో వాళ్ళకి ఇది చాలా క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ అది ఏంటంటే బేలీ ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్న వాళ్ళకైతే అస్సలు అర్థం కాదు. ప్రెజెంట్ బేలీ ఒక బేకార్ క్యారెక్టర్లో, అంటే మర్చెండైజ్ సేల్స్వి లేదు, టికెట్ సేలింగ్ లేదు, అంటే మంచి బుకింగ్ లేదు, ఏం లేదు. సో ప్రెజెంట్ ఎవరెవరు చూస్తారో వాళ్ళకైతే బేలీ ఒక బేకారే అనిపించచ్చు, కానీ కనీసం కొన్ని సంవత్సరాల నుంచి ఎవరు చూస్తున్నా వాళ్ళకి తెలిసే ఉంటుంది బేలీ వన్ ఆఫ్ టాప్ సూపర్ స్టార్ బాస్. ఒకప్పుడు బేలీ స్టోరీ లైన్స్ నెక్స్ట్ లెవెల్ ఉండే, బుకింగ్ నెక్స్ట్ లెవెల్ ఉండే, అంతా మంచిగా ఉండే బాస్. ఒకప్పుడు బాగా నడిపించింది మన బేలీ. బట్ ప్రెజెంట్ ఈ కొన్ని సంవత్సరాల్లో రీసెంట్ టైంలో బేలీ బుకింగ్ ఒక చెత్త బుకింగ్ ఉంది. అండ్ ఆ బుకింగ్ వల్లనే బేలీ ప్రెజెంట్ అంటే బేలీ కోసం కరెక్ట్గా రియాక్షన్ లేదు, చీర్ లేదు, బూ లేదు, ఏం లేదు ఫ్యాన్స్ సైడ్ నుంచి, మొత్తం బేకార్ అయిపోతుంది. సో అందుకనే మేబీ బేలీ మనసులో వచ్చింది అనుకుంటా, ఎందుకురా బాబు మళ్ళొకసారి కాంట్రాక్ట్ సైన్ చేయడం, అంటే ఎంత సైన్ చేసినా ఇక్కడ వేస్టే కదా అన్నట్టు బేలీ మనసులో వచ్చినట్టుంది. సో అందుకనే బేలీ న్యూ కాంట్రాక్ట్ సైన్ చేయడం లేదు.
ఒకవేళ అదే డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు ఏమైనా భరోసా ఇస్తే, అంటే సరే మేము మంచి బుకింగ్ చేస్తాము ఇన్ ఫ్యూచర్లో అన్నట్టు వాళ్ళు ఏమైనా గ్యారంటీ ఇస్తే అప్పుడు మేబీ బేలీ ఒక న్యూ కాంట్రాక్ట్ ఏమైనా సైన్ చేసినా సైన్ చేయొచ్చు, లేదంటే చేయదు బాస్. అండ్ ఈ బేలీ టాపిక్ మేబీ కొంతమందికి బోరింగ్ అనిపించచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు మంచి పేరు ఉన్న సూపర్ స్టార్ ఇప్పుడు మంచి పేరు లేదంటే అది ఎక్కడనో రీజన్ డబ్ల్యూడబ్ల్యూ బుకింగే ఉంటుంది. ఓకే, డబ్ల్యూడబ్ల్యూ బుకింగే అది ఒక మెయిన్ రీజన్ ఉంటుంది. లైక్ బ్రాన్ బ్రేకర్ రీసెంట్ టైంలో ఎంత బేకార్ బుకింగ్ అంటే అసలు ఎవరైనా నమ్ముతారా? విజన్ ఫ్యాక్షన్లో సెత్ రాలిన్స్కి బిట్రే చేసి విజన్ ఫ్యాక్షన్కి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్దాం ఇన్ ఫ్యూచర్ సూపర్ స్టార్ బ్రాన్ బ్రేకర్ రెసల్ మేనియా మెయిన్ ఈవెంట్ అని ఇంత అరిచిండు పాల్ హేమన్. కానీ ఇప్పుడు ఏమైంది? ఒక ట్యాగ్ టీమ్ సూపర్ స్టార్లా మారిపోయిండు, ఒక ట్యాగ్ టీమ్ డివిజన్లో ఒక ట్యాగ్ టీమ్ ఛాంపియన్లా ఉన్నాడు బ్రాన్ బ్రేకర్. సో దీని ఇంకా రీజన్ ఏంది? దీని ఇంకా రీజన్ డబ్ల్యూడబ్ల్యూ బుకింగా? ఎస్, దీని ఇంకా రీజన్ డబ్ల్యూడబ్ల్యూ బుకింగ్. ఎందుకంటే చూడండి, నాకు తెలుసు బ్రాన్ బ్రేకర్ ఇంజర్డ్ అయ్యిండు, దానివల్ల స్టోరీ లైన్లు కొంచెం గడబడైపోయింది, స్టోరీ లైన్ మొత్తం కింద మీద అయిపోయింది. ఫస్ట్ ఇంజురీ గురించి మాట్లాడితే సెత్ రాలిన్స్ ఇంజురీ వల్లనే కదా ఆ విజన్ ఫ్యాక్షన్ చాలా తొందరగా బిట్రే చేసింది, లాస్ట్ ఇయర్ బిట్రే చేసింది. లేదంటే ఈ సంవత్సరం రెసల్ మేనియాలో జరుగుతుండే బిట్రే అనేది. బ్రాన్ బ్రేకర్ ఈ సంవత్సరం రెసల్ మేనియాలో బిట్రే చేస్తుండే సెత్ రాలిన్స్కి, కానీ ఏం జరిగింది? లాస్ట్ ఇయరే బిట్రే యాంగిల్ ఇదంతా జరిగింది. ఎందుకు? సెత్ రాలిన్స్ ఇంజరీ వల్ల. అండ్ బ్రాన్ బ్రేకర్ ఇంజరీ వల్ల స్టోరీ లైన్ మారిందని ఇప్పుడు అంటారు, కానీ అసలు స్టోరీ లైన్ చేంజ్ అయింది సెత్ రాలిన్స్ ఇంజరీ వల్ల. సో ఇక్కడ మెయిన్ రీజన్ డబ్ల్యూడబ్ల్యూ బుకింగ్. అంటే ఇప్పుడు ఏదో ఇంజర్డ్ అయిందని చెప్పి బ్యాడ్గా బుక్ చేయడం ఇది కరెక్ట్ కాదు. నాకు తెలుసు ఇప్పుడు ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూ బుకింగ్ అని మొత్తం 100% రీజన్ ఉండదు, అది నాకు తెలుసు. కానీ మీరు బేలీ విషయంలో మాట్లాడితే అక్కడ చాలా క్లియర్లీ రీజన్ డబ్ల్యూడబ్ల్యూ బుకింగ్. అండ్ బ్రాన్ బ్రేకర్ లాంటి సూపర్ స్టార్ విషయంలో మాట్లాడితే 70% ఎక్కడనో డబ్ల్యూడబ్ల్యూ బుకింగే, అండ్ మిగతా ఒక 20-30% ఈ సూపర్ స్టార్స్ పైన ఉంటుంది. లైక్ వీళ్ళు కరెక్ట్గా రియాక్షన్ తీసుకొస్తలేరా ఇదంతా చూస్తారు. ఇదంతా నాకు చాలా బాగా తెలిసే మాట్లాడుతున్నాను. కానీ బేలీ విషయంలో ఏంటంటే బేలీ ఒకప్పుడు చాలా మంచి రియాక్షన్ తీసుకొచ్చింది బాస్. సో అందుకనే బేలీ విషయంలో ఏం బుకింగ్. అండ్ బ్రాన్ బ్రేకర్ లాంటి సూపర్ స్టార్స్లో ఏంటంటే కొంచెం ఆలపైన ఉంటుంది అండ్ కొంచెం బుకింగ్లో గడబడి జరుగుతుంది. అండ్ ఇంకొకటి మీకు చెప్పాలంటే ఓబా ఫేమి ఈ సంవత్సరంలోనే అంటే మన మెయిన్ రోస్టర్లో వచ్చింది మీకు తెలుసు. అండ్ ఈ సంవత్సరంలోనే ఓబా ఫేమి నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాడు. అండ్ ఓబా ఫేమికి వచ్చే ఫ్యాన్స్ రియాక్షన్, అంటే ఆ రియాక్షన్ చూసే డబ్ల్యూడబ్ల్యూ నెక్స్ట్ లెవెల్లో ఓబా ఫేమికి బుక్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ మీరు నమ్మరు, ఓబా ఫేమి వల్లనే ఎక్కడనో బ్రాన్ బ్రేకర్కి చాలా పెద్ద లాస్ వచ్చిందని ఈ టాక్ బి సోషల్ మీడియాలో ఉంది. ఎందుకంటే బ్రాన్ బ్రేకర్ అంటే లాస్ట్ ఇయర్ వరకు మీరు చూస్తే బ్రాన్ బ్రేకర్కి వీళ్ళు ఫ్యూచర్ సూపర్ స్టార్ అన్నారు. ఓకే, నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్దాం అనుకున్నారు. కానీ ఓబా ఫేమి సడన్గా అంటే లాస్ట్ ఇయర్ ఎండింగ్లో మన జాన్ సీనా రిటైర్మెంట్ అంటే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ రిటైర్మెంట్ టైంలో మన జాన్ సీనా NXT సూపర్ స్టార్స్ అవకాశం ఇవ్వడం. అండ్ లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ఓబా ఫేమి ఆ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో కోడితో ఫైట్ చేయడం, దాని తర్వాత రియాక్షన్ మంచిగా రావడం. అండ్ ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఓబా మన మెయిన్ రోస్టర్లో డెబ్యూ చేయడం, ఇదంతా మీరు చూస్తే మీకు చాలా క్లియర్లీ అర్థమవుతుంది. ఫ్యాన్స్ రియాక్షన్ నెక్స్ట్ లెవెల్ వచ్చిందనే ఓబా ఫేమికి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిపోయినారు. అండ్ ఇక్కడ ఓబా ఫేమి వల్లనే బ్రాన్ బ్రేకర్కి కొంచెం లాస్ వచ్చింది బాస్. ఇది ఫ్యాక్ట్. ఇది మీకు అంత ఓపెన్లీ ఎవరు చెప్పారనే మాట నేను చాలా ఓపెన్ చెప్పేస్తాను, ఇది అసలైన ఫ్యాక్ట్. అండ్ బ్రాన్ బ్రేకర్ ఇంజురీస్ వల్ల దానివల్ల అంటే టేబుల్ లేపడం వల్ల ఇంజురీ కావడం, దానివల్ల దెబ్బ తిన్నాడు. కానీ ఏదో ఇంజురీ అయిందని చెప్పి ఇక మొత్తంకి ఈ టైప్లో బుక్ చేయడం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో మాత్రం టాక్ చాలా సాలిడ్గా నడుస్తుంది దీనిపైన. సో డబ్ల్యూడబ్ల్యూ ఒకవేళ ఈ టాక్ పైన ఒక కన్నేస్తే మాత్రం మేబీ ఇన్ ఫ్యూచర్లో బ్రాన్ బ్రేకర్కి కొంచెమైనా మంచిగా వీళ్ళు బుక్ చేయడానికి ట్రై చేస్తారు, లేదంటే లేదు. అండ్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో బ్రాన్ బ్రేకర్కి ఒక మంచిగా బుక్ చేస్తే బాగానే ఉంటుంది బాస్. ఎందుకంటే బ్రాన్ బ్రేకర్ ఒక బాగానే సూపర్ స్టార్. మీరు చూసిన రీసెంట్ టైంలో రోమన్ రేన్స్ వీళ్ళందరితో ఫ్యూడ్లో ఉన్నప్పుడు బాగానే కనిపించిండు, బట్ ఇప్పుడు కొంచెం బేకార్ కనిపిస్తుండు. సో చూద్దాం డబ్ల్యూడబ్ల్యూ ఇన్ ఫ్యూచర్లో ఏమైనా మంచిగా బుక్ చేస్తే మంచిగా ఉంటుంది బ్రాన్ బ్రేకర్కి, లేదంటే లేదు ఇక మొత్తం బేకార్ అయిపోతుంది. ఇప్పుడు మీరేమంటారు? మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. ఇప్పుడు కరెక్ట్గా అంటే మన ర్యాండీ ఆర్టన్ అండ్ డ్రూ మ్యాకింటైర్ కనిపించక దగ్గర ఒక 100 రోజులు అవుతున్నాయి బాస్. ర్యాండీ ఆర్టన్ లాస్ట్ టైం మనకి రెసల్ మేనియాలో కనిపించిండు, సేమ్ డ్రూ మ్యాకింటైర్ మనకి లాస్ట్ టైం రెసల్ మేనియాలో కనిపించిండు. అండ్ ఇప్పుడు దగ్గర 100 రోజుల నుంచి వీళ్ళు మనకి కనిపించడం లేదు. సో నిజం చెప్పండి, మీరు ర్యాండీ ఆర్టన్
అండ్ డ్రూ మ్యాకింటైర్కి మిస్ చేస్తున్నారా? చూడండి, ఇప్పుడు ఇలా రిటర్న్ గురించి మాట్లాడితే టాక్ ఉండే డ్రూ మ్యాకింటైర్ పైన, కానీ డ్రూ మ్యాకింటైర్ మూవీస్ బిజీ ఉండడం అని టైప్లో వినపడుతుంది. ర్యాండీ ఆర్టన్ పైన క్లారిటీ వస్తలేదు. ర్యాండీ ఆర్టన్ మేబీ సమ్మర్ స్లామ్లో వచ్చినా రావచ్చు అంటున్నారు, లేదా అంటున్నారు. సో ఒకవేళ వస్తే మంచిదే సమ్మర్ స్లామ్లో, కానీ ఒకవేళ రాకపోతే రీజన్ ఏంది? ర్యాండీ ఆర్టన్ మేబీ ఇంజర్డ్ ఉన్నాడా అంటే ఓపెన్గా ఏమో తెలుస్తలేదు క్లియర్లీ చెప్పాలంటే. డ్రూ మ్యాకింటైర్ పైన కొంచెం క్లారిటీ ఉంది, ఏదో మూవీ షూటింగ్ అది ఇది అంటున్నారు, కానీ ర్యాండీ ఆర్టన్ పైన క్లారిటీ అసలు లేదు. ర్యాండీ ఆర్టన్ ఇప్పుడు ఎందుకు కనిపిస్తలేడు? అది నిజంగా ఇంజురీయా, లేదా టైం బ్రేక్ తీసుకుండా, లేదా డబ్ల్యూడబ్ల్యూతో ప్రాబ్లం మొదలైందా? కోడికి వాళ్ళు విన్ చేసినారు అసలు మేనియాలు అని. సో అసలు మ్యాటర్ ఏంది ఇది క్లియర్గా తెలుస్తలేదు. సో ర్యాండీ ఆర్టన్ మనకి సమ్మర్ స్లామ్లో కనిపిస్తే మంచిది, రిటర్న్ చేస్తే. డ్రూ మ్యాకింటైర్ వచ్చినా మంచిది. అండ్ ఒక ర్యాండీ ఆర్టన్ రాకపోతే మనం దీని గురించి రసమేన్ అంటున్నాం, సమ్మర్ స్లామ్ తర్వాత మనం దీని గురించి కంపల్సరీ మాట్లాడాల్సిందే. ఎందుకంటే ఇది మామూలు మాట కాదు. ర్యాండీ ఆర్టన్ ఏదో చిన్న సూపర్ స్టార్, అలాంటి సూపర్ స్టార్ కాదు. ఇక్కడ ఏదో కనిపిస్తలేడు అని ఇంత లైట్గా తీసుకుంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ దీని గురించి మాట్లాడాలి, అప్పుడే ఏదో జరుగుతుంది. లేదంటే చెప్పలేం బాస్. అంటే ఏదో క్లారిటీ అయితే ఇవ్వాలి కనీసం. అంటే ఇంజురీయా, లేదా ఏదో ఇష్టంతో బ్రేక్ తీసుకుండా, లేదా ఇలా మధ్యలో కరెక్ట్గా ఏమో అండర్స్టాండింగ్ లేదా, ఏదో క్లారిటీ ఇవ్వాలి ర్యాండీ ఆర్టన్ పై. ఇది కరెక్ట్ కాదు. సో దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ మీకు గుర్తుండొచ్చు, మన జాన్ సీనా రెసల్మేనియాలో కోడి రోడ్స్కి ఓడిపించినప్పుడు 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ అంటే అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు ట్రావిస్ స్కాట్ వచ్చిండు. ట్రావిస్ స్కాట్ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసి మీ అందరికి గుర్తుండొచ్చు. సో అసలు దీని ఇంకా ఐడియా ఎవరిదంటే మన జాన్ సీనాదే అంట. జాన్ సీనా రీసెంట్లీ ఏమైనా రివీల్ చేసిండంటే, చూడండి, నేను గెలవడం అంటే జాన్ సీనా గెలవడము అది అంటే హీల్ క్యారెక్టర్లు ఉండే కదా. సో హీల్ క్యారెక్టర్లు నేను ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు అంట, ఆ ఛాంపియన్షిప్ గెలవడము ఫ్యాన్స్కి అస్సలు నచ్చదు. అంటే ఎంత బేకార్గా ఉండాలంటే ఫ్యాన్స్ చాలా భయంకరంగా రియాక్షన్ ఇవ్వాలి. అండ్ అదే రియాక్షన్ కోసం నేను ట్రావిస్ స్కాట్కి ఆ మ్యాచ్ మధ్యలో పిలిచినాను. సో ఐడియా మొత్తము జాన్ సీనాదే ఉండే అంట. ఇప్పుడు మేబీ మీకు అందరికీ జాన్ సీనా ఫ్యాన్స్ నచ్చకపోవచ్చు, బట్ ఇది ఫ్యాక్ట్. కావాలంటే మీరు సెర్చ్ చేసుకోండి. జాన్ సీనా చాలా క్లియర్లీ రివల్యూషన్, ఐ థింక్ ఇది మన అన్రియల్ సీజన్ రివల్యూషన్ అని కూడా మన జాన్ సీనా చాలా క్లియర్లీ చెప్పిండు. ఆ ఐడియా మొత్తము ఆ ట్రావిస్ స్కాట్ రావడము, కోడి రోడ్స్కి ఓడిపోవడం, మళ్ళీ ఒకసారి ఛాంపియన్ కావడం, ఇదంతా ఐడియా జాన్ సీనాదే ఉండే. జాన్ సీనాకి ఏంటంటే ఫ్యాన్స్ రియాక్షన్ చాలా గలీజ్గా రావాలి, మొత్తం బేకార్గా అనిపించాలి అది అని జాన్ సీనాకి ఈ టైప్లో అనిపించిందంట. సో అందుకే ఈ టైప్లో జాన్ సీనా ప్లాన్ చేసిండు అని జాన్ సీనానే రివీల్ చేసిండు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. గాయస్, రోమన్ రేన్స్ రిటైర్మెంట్ పైన రీసెంట్లీ రోమన్ రేన్స్ మాట్లాడిండు. అండ్ ఇప్పుడు ఈ రిటైర్మెంట్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, చూడండి, రీసెంట్ టైంలో మీరు ఎవరెవరు అంటే ఫాలో చేసినారు మన రోమన్ రేన్స్ అప్డేట్స్ ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. రోమన్ రేన్స్ మేబీ జస్ట్ ఒక్క సంవత్సరంలోనే రిటైర్మెంట్ తీసుకోవచ్చు అని ఇలాంటి టాక్ వచ్చిండే, అందుకు గుర్తుండొచ్చు. అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్ ఏమని చెప్పిండంటే, ఇంకొక 2-3 సంవత్సరాల వరకు నేను టాప్ లెవెల్లో రెస్లింగ్ చేయగలను అని నాకు నమ్మకం ఉంది అని చాలా క్లియర్లీ రోమన్ రేన్స్ చెప్పిండు. సో దీని అర్థం ఏంటంటే, ఇంకొక 2-3 సంవత్సరాల వరకు రోమన్ రేన్స్ మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తుంది. ఇప్పుడు పార్ట్ టైమర్ అయినా సరే ఇది కూడా, బట్ రోమన్ రేన్స్ డబ్ల్యూడబ్ల్యూలో ఇన్ రింగ్ యాక్షన్లో ఇంకొక 3 సంవత్సరాలు, ఇంకా 2-3 సంవత్సరాల వరకు రోమన్ రేన్స్ కనిపిస్తాడు. దాని తర్వాత మేబీ ఏం చెప్పలేము. అండ్ ఈ 3 సంవత్సరాల వరకు రోమన్ రేన్స్ టాప్ లెవెల్లో రెస్లింగ్ చేయగలను అని రోమన్ రేన్స్కి ఒక నమ్మకం ఉందంట. కానీ ఇది నా షెడ్యూల్ పైన ఉంటుంది. అంటే ఇప్పుడు రీసెంట్లీ మన రోమన్ రేన్స్ అంట అండర్ టైకర్తో మాట్లాడిండు. అండర్ టైకర్ ఏమని చెప్పిండంటే, ఇప్పుడు నేను లాస్ట్ 10 years కన్నా ఎక్కువ వర్క్ చేస్తున్నా అని ఈ మాట అండర్ టైకర్ చెప్పిండంట. అండ్ ఎందుకు ఆ స్టేజ్కి రీచ్ అంటే, చూడండి, ఇప్పుడు ఇక్కడ రోమన్ రేన్స్ ఏమని చెప్పిండంటే, ఈ స్టేజ్కి రీచ్ ఏంటంటే చాలా కష్టపడ్డాడు అండర్ టైకర్ అని ఒక స్టేజ్కి రీచ్ అయ్యిండు. అండ్ అదే రోమన్ రేన్స్ షెడ్యూల్ గురించి మాట్లాడితే, ఇప్పుడు ఇది ఫ్యూచర్లో నా షెడ్యూల్ మంచిగా ఉంటే అప్పుడు
మేబీ ఇంకో నెక్స్ట్ లెవెల్లో రీచ్ కావచ్చు అన్నట్టు రోమన్ రైన్స్ ఇక్కడ మాట్లాడాను. కానీ ఇంకొక 2-3 సంవత్సరాలు, ఎందుకంటే ఇక్కడ రోమన్ రైన్స్ ఇంకో మాట చెప్పిండు, నా బాడీ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను స్టిల్ నా ప్రైమ్లో ఉన్నా అని నాకు అనిపిస్తుంది. నేను స్టిల్ అంటే రోమన్ రైన్స్ స్టిల్ తన ప్రైమ్లో ఉన్నాడంట. ఇంకొక 2-3 సంవత్సరాలు నెక్స్ట్ లెవెల్లో రెస్లింగ్ చేయొచ్చు అని బాడీవి ఆ టైప్లో ఫీల్ అవుతుందంట. బాడీవి చాలా మంచిగా ఉంది. సో అందుకని 2-3 సంవత్సరాలు తీసుకెళ్ళొచ్చు అన్నట్టు రోమన్ రైన్స్ ఇక్కడ మాట్లాడిండు బాస్. అండ్ అంతేకాదు రోమన్ రైన్స్ ఇక్కడ ఫ్యామిలీ గురించి మాట్లాడిండు. రోమన్ రైన్స్ ఏమని చెప్పిండంటే, కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అంటే మన టైంని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఆలోచించాలి. నాకు చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అలాగే నా డ్రీమ్ కోసం ఇన్ని రోజులు సాక్రిఫైస్ చేసిన నా వైఫ్కి కూడా నేను టైం తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ రోమన్ రైన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, రోమన్ రైన్స్కి చాలా ఎక్కువ అంటే పిల్లలు ఉన్నారు కదా, సో ఆ పిల్లలకి ఎక్కువ టైం ఇవ్వాలనుకుంటుండు. అండ్ వాళ్ళ వైఫ్ చాలా సాక్రిఫైస్ చేసిందంట, సో వైఫ్కి తిరిగి టైం ఇవ్వాలి కదా. సో అందుకనే ఇక్కడ రోమన్ రైన్స్ ఏమని చెప్పిండంటే, ఇంకో 3 years తర్వాత నేను ఎగ్జాక్ట్గా నెక్స్ట్ ఏం చేయాలో డిసైడ్ చేస్తాను. అంటే అప్పుడు నా బాడీ ఎలా ఉంది, నేను మెంటలీ ఏ టైప్లో ఫీల్ అవుతున్నాను, నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి, నా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ షెడ్యూల్ ఎలా ఉంది అని ఇదంతా చూసి నేను ఫైనల్ డిసిజన్ తీసుకుంటాను. కానీ ఇప్పుడు మాత్రం నేను చాలా బాగున్నా అని ఈ టైప్లో మన రోమన్ రైన్స్ రీసెంట్లీ చెప్పిన మాట. అంటే ఇది ఒక రూమర్స్ కాదు, ఇది డైరెక్ట్గా రోమన్ రైన్స్ చెప్పిన మాటలు అనేమాట. రోమన్ రైన్స్ చాలా క్లియర్లీ ఫ్యామిలీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండు. అండ్ ఇది ఇవ్వాల్సిందే, ఎంతైనా సరే మనం ఫ్యామిలీ కోసమే కష్టపడతాం, ఫ్యామిలీ కోసం అంత చేస్తాము. అండ్ అదే ఫ్యామిలీ కోసం మనం ఎక్కువ ఆలోచించకపోతే వేస్ట్ అయిపోతాయి కదా. సో రోమన్ రైన్స్ ఒక స్టేజ్కి వచ్చేసిండు కాబట్టి రోమన్ రైన్స్ ఇప్పుడు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుండు. అండ్ ఒక 3 సంవత్సరాలు మాత్రం ఇంకా డబ్ల్యూడబ్ల్యూలో టాప్ లెవెల్లో కనిపిస్తాడంట. అండ్ దాని తర్వాత చూస్తాను అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంది, పిల్లలు ఏం చేస్తున్నారో, వాళ్ళ షెడ్యూల్ ఏంది, ఇదంతా చూసి డిసైడ్ చేస్తా అని చెప్పిండు. అండ్ ఎక్కడ టైం ఇవ్వాలి, ఎక్కడ టైం ఇవ్వద్దు, ఇది చాలా క్లియర్లీ మెన్షన్ చేసాడు ఇక్కడ రోమన్ రైన్స్. సో చూద్దాం బాస్, రోమన్ రైన్స్ అయితే ఇంకొక 2-3 సంవత్సరాలు మాత్రం డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తాడు. ఇందాక నేను చెప్పినాడు, అది ఇక పార్ట్ టైమర్ అయినా సరే ఏదో ఒకటి, బట్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తాడు. అండ్ దాని తర్వాత చూస్తాడంట ఎక్కడ టైం ఎక్కువ ఇవ్వాలో, అంటే మేబీ హాలీవుడా లేదా మరొకసారి రెస్లింగ్ అయినా లేదా మొత్తంకి ఫ్యామిలీకి టైం ఇస్తాడా, ఇదంతా ఒక 2-3 సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తాడంట. ప్రెజెంట్ కోసం అయితే బాడీ అయినా సరే అంతైనా సరే అంతా బాగానే ఉంది అని ఈ టైప్లో రోమన్ రైన్స్ చెప్పిండు బాస్. సో ఇప్పుడు రోమన్ రైన్స్ చెప్పిన ఈ మాటల పైన మీ రియాక్షన్ ఏందో, మీకు రోమన్ రైన్స్ చెప్పిన మాటలు కరెక్టే అనిపిస్తున్నాయా లేదా, మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.